హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షుగర్ ఫ్రీ క్రియేషన్ అభిమానులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు సినిమా చాలా 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 అంటే వెరైటీ కాన్సెప్ట్ అండి దీంట్లో ఉంది. ఇప్పుడు మనకు రోడ్డుని పోతుంటే తాగుబోతులు, పని పాట లేని వాళ్ళు, దేశం అధిక మొత్తంలో ప్రజలు పాల్గొని ఎంతో మందిని చంపుకున్నారు, కొల్లగొట్టారు అని గొప్పగా చెబుతూ ఉంటారు ఆ న్యూస్లో. ఈ పర్జ్ వల్ల షేర్ మార్కెట్ బిజినెస్లో 2 కంపెనీల షేర్లు అధిక మొత్తంలో సక్సెస్ అయిందని కూడా చెప్తూ ఉంటారు. ఒకటి ఈ ఫర్జ్ కోసం వెపన్స్ తయారు చేసే కంపెనీలు, అంటే గన్స్, ఈ కత్తులు కటార్లు తయారు చేసే కంపెనీ అనమాట. అలాగే రెండో కంపెనీ ఈ సెక్యూరిటీ సిస్టమ్స్ను అమ్ముతుంటాయి కదా, తమను తాము రక్షించుకోవడం కోసం అమర్చుకునే సెక్యూరిటీ సిస్టమ్ కంపెనీ షేర్లు బాగా పెరిగిపోయాయంట. ఎందుకంటే ఇయ్యగా పెరుగుతాయి, ఒకడు చంపేది ఇంకోటి కాపాడుకునేది. సో ఈ 2 షేర్లు అదిరిపోయాయి అనమాట. ఇప్పుడు ఈ న్యూస్ని ఆనందంగా చెబుతున్నటువంటి న్యూస్ రీడర్ని చూపెడతారు. ఈ ఫర్జ్లో తన కళ్ళ ముందే తన పిల్లల్ని చంపేశారు, ఫ్యామిలీని చంపేశారు, నేను అనాథని అయిపోయాను అని చెప్పి బాధగా ముగిస్తాడు. సినిమా కూడా అయిపోతుంది దీంతో. ఈ సినిమా యాక్చువల్గా చెప్పాలంటే ఇంతవరకు మీకు బిల్డప్ ఇచ్చాను కదా, ఇది కల్పిత కథ అనమాట, నిజంగా జరిగింది కాదు. కానీ అద్భుతంగా ఉంది కదా ఈ కాన్సెప్ట్ కానీ థాట్ కానీ. సో ఇలాంటి కాన్సెప్ట్ కనుక మన ఇండియాలో ప్రవేశపెడితే క్రైమ్ రేట్ కానీ, మానభంగాలు కానీ వాటి యొక్క సంఖ్య తగ్గుతుందా లేదా మీరు చెప్పండి. అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో బోల్డ్ రకాలుగా చెప్తారు, ఎందుకంటే మన గురించి బాగా తెలుసు కాబట్టి మనకి. సో అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మీరు వెంటనే చేసి నన్ను సపోర్ట్ చేయండి బ్రదర్స్. సో నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.